guys, how you all? Welcome back to our channel. So guys, today మనం మదీనా షాపింగ్ కి వెళ్ళబోతున్నాము. సో ఎలా వెళ్తున్నాం అంటే మెట్రోలో వెళ్తున్నాం. అక్కడ ఏమేం తీసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. సో మదీనా అంటే మీకు గుర్తుకొచ్చేది ఏంటో కామెంట్లో చెప్పండి. ఓకేనా గాయ్స్? సో గాయస్, మన మెట్రో ట్రైన్ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు ఎక్కేస్తున్నాం. సో గాయస్, మనం ఇప్పుడు మెట్రోలో ఉన్నాం. సో ఎంతమంది మెట్రో ఎక్కలేదో కామెంట్ చేయండి. సమ్మర్ కదా, చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి బయట. సో చాలా జాగ్రత్తగా వెళ్ళండి గాయస్ ఎటైనా వెళ్ళాలి అంటే. సో మెట్రోలో వెళ్ళడం ఇది నా 5th టైం గాయస్. సో నేను ఫైనల్గా దిగేశాను మెట్రో. సో నేను అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వెళ్తున్నాను షాపింగ్కి. సో గాయస్ చూడండి బయట ఎంత హాట్గా ఉంది అంటే అసలు చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. సో గాయస్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ మదీనా వెళ్తున్నాం. సో గాయస్ ఫైనల్లీ మనం మదీనాలో అయితే ఉన్నాం ప్రజెంట్. సో ఇవన్నీ చిన్న చిన్న గల్లీలు అన్నమాట. సో ఈ గల్లీలలో మొత్తం డ్రెస్సెస్ శారీస్ పెట్టినారు. సో నేనైతే కన్ఫ్యూజ్ అయిపోతున్నా గాయస్, అసలు ఎంత వెరైటీ కలెక్షన్ అంటే ఇక్కడ ఉన్నది. బేబీస్ కాడ నుంచి ఓల్డ్ వరకు అందరికీ కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మన గ్రాండ్ మాస్కి అందరికీ కావాల్సినవి అన్నీ ఉన్నాయి. సో వాళ్ళ కలెక్షన్ కూడా నేను చూపిస్తాను. చూడండి, నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్లో పెట్టారు, అక్క ఒక బేబీ డ్రెస్సెస్ చూపించండి ఎక్కడ బాగున్నాయో అని. సో వాళ్ళ కోసం నేను ఇది చేస్తున్నాను. సో చూడండి, కలెక్షన్ బాగుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయి. అండ్ హల్దీ నుంచి మ్యారేజ్ మొత్తంకి కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో లేట్ చేయకుండా మీకు ఏమైనా కావాలి అనుకుంటే వచ్చి చూసుకోండి. ఫంక్షన్స్కి కానీ, మ్యారేజ్కి కానీ, రిసెప్షన్స్కి కానీ, అండ్ ఫోటోషూట్కి కానీ ఎనీథింగ్ ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో ప్రతి టైప్ ఆఫ్ వెరైటీ మీకు చూపిస్తాను. చూడండి, మీరు శారీస్ చూడండి గాయస్, ఇక్కడ డిఫరెంట్గా పెట్టారు. బికాజ్ ఇది డైలీ వేర్ శారీస్ అంట, దట్స్ వై వీళ్ళు ఇక్కడ పెట్టేశారు. మనం అలా చూస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నాము. సో ఇక్కడ మా మమ్మీ వచ్చేసి ఒకటి తీసుకోవాలనుకుంటుంది. బట్ మా మమ్మీకి ఏది నచ్చిందో నాకైతే ఇంకా అర్థం కావట్లేదు. సో నేనైతే ఇక్కడ బటర్ఫ్లై డ్రెస్సెస్ ఉన్నాయి. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అండి మీకు, నేను నా సబ్స్క్రైబర్స్కి డ్రెస్సెస్ కానీ నాకు నచ్చినవి ఏమైనా ఇస్తా అని. సో ఈ బటర్ఫ్లై డ్రెస్సెస్ అయితే నేను చూసాను. సో నాకు బాగా అనిపించింది. సో అందుకని ప్యాటర్న్ ఒకసారి చూపించమంటే చూపించారు. సో బాగుంది. సో నేను ఇవే తీసుకున్నాను, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి ఇవే ఇద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడ జుట్టు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి, ఎందుకంటే ఇవి పెట్టుకొని మేనేజ్ చేయొచ్చు కదా, అందుకని చెప్తున్నాను. సో ఇక్కడ ఇవైతే నాకు బాగా నచ్చాయి. ఇక్కడ ఏంటి అంటే మల్టిపుల్ కలెక్షన్స్ ఉన్నాయండి. సో ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. సో గాయ్స్ ఫైనలీ మనం ఇక్కడికి వచ్చేసాం. సో మీకు ఇక్కడ ఏం నచ్చినాయో నాకు కామెంట్ చేయండి. సో బేబీ టిప్స్ నుంచి చిన్నప్పుడు మనం పెట్టుకునే ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ నాకు నచ్చినాయి, అందుకని మేము ఇక్కడ షాపింగ్ చేయాలని వచ్చేసాం. చూడండి గాయ్స్, ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అయితే డిఫరెంట్ కలెక్షన్స్లో ఉన్నాయి. సో మేమైతే ఇవి చూసాము, చాలా ప్లఫీగా, చాలా స్మూతీగా, క్యూట్గా ఉన్నాయి. సో ఇవి మేము తీసుకోవాలని ఫిక్స్ అయ్యాం, అందుకని ఇక్కడికి వచ్చేసాం. సో ఇక్కడ ఒక 2 టైప్స్ తీసుకున్నాము. ఈ లైట్ పింక్ నాకు బాగా నచ్చింది, అందుకని లైట్ పింక్ నేను తీసుకున్నాను. సో కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది, అందుకని మీరు ఒకసారి వన్స్ వచ్చి ట్రై చేయండి. అంత ఫోర్స్ లేదు, జస్ట్ విజిట్ చేయండి. ఇఫ్ ఓకే అనిపిస్తే తీసుకోండి. ఓకేనా గైస్? సో గాయస్ ఇక్కడ ఇవన్నీ బ్రైడల్ డ్రెస్సెస్ చూడండి గాయస్, డిఫరెంట్ కలెక్షన్స్లో ఉన్నాయి. సో గాయస్ నాకు లావెండర్ బాగా నచ్చింది. అండ్ సెకండ్లీ వచ్చేసి ఎల్లో అండి. ఎల్లో వచ్చేసి నాకు బాగా నచ్చింది. ఎల్లో డర్టీ ఫెలో అంటారు కానీ బట్ ఈ ఎల్లోని చూస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఇట్స్ టూ హెవీ, ఓన్లీ పార్టీస్ వేర్ అయితే ఓకే.
సో అందుకనే మేము లైట్ తీసుకున్నాము. బట్ ప్యాటర్న్ ఈజ్ వెరీ నైస్, ఇట్స్ లుకింగ్ సో నైస్ ఆల్సో, అండ్ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్. దట్స్ వై ఐఎమ్ టెలింగ్ ఫర్ యూ. సో గైస్, మేము ఫైనల్లీ ఇక్కడ సీ టైప్ కలెక్షన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే కలెక్షన్ చాలా బాగుంది అండ్ వెరీ రీజనబుల్ కలెక్షన్. యాక్చువల్లీ సీ టైప్ అంటే చాలా చాలా కాస్ట్లీ అని చెప్తారు కదా, బట్ ఇక్కడ వెరీ రీజనబుల్ అండి. అందుకనే చెప్తున్నా, వన్స్ వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ టైప్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇట్స్ లుకింగ్ లైక్ గోల్డ్. మీరు వచ్చి పక్క తీసుకోండి ఇక్కడ. సో గాయస్, ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి, చూడండి. ఈ చైన్ నాకు బాగా నచ్చింది. ఇట్స్ వెరీ వెరీ సూపర్ గాయ్స్, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అందుకనే నేను చెప్తున్నాను, శారీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇలా నాకైతే నార్మల్ శారీస్ అంటేనే చాలా ఇష్టం. నార్మల్ శారీస్ కట్టుకుంటే మన లుక్ వేరుంటుంది. అందుకనే ప్రతిసారి నార్మల్ శారీసే వియర్ చేయడానికి ట్రై చేస్తాను వెన్ నాకు షూటింగ్ టైమ్స్లో. అందుకనే నేను చెప్తున్నాను. ఇంకా మల్టిపుల్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి గాయస్. సో గాయస్, ఇక్కడ బ్లౌజ్ డిజైన్స్ అనేది మనకి పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారు. సో అందుకని మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సో మావి వచ్చేసి ఒక 5 బ్లౌజెస్ ఇక్కడ ఇచ్చేసాం అందుకని. సో వీళ్ళైతే పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలి అంటే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ వీళ్ళ దగ్గర మల్టిపుల్ టైప్స్ ఆఫ్ శారీస్ కూడా ఉన్నాయి. అండ్ శారీస్ వచ్చేసి వెరీ రీజనబుల్ అండి. డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి. పట్టు శారీస్ అండ్ టిష్యూ శారీస్ అండ్ కాటన్ శారీస్, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సిల్క్, ఎనీథింగ్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అండ్ వెరీ రీజనబుల్. అందుకనే మా మమ్మీ ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తుంది. బికాస్ ప్రతిదీ వాళ్ళు తీసి క్లిక్ ఈజీగా చూపించేస్తున్నారు, చాలా ఓపికగా చూపిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకున్న మనకి టైం ప్లేస్ వాళ్ళకి కూడా కొంచెం షాపింగ్ అనేది అవుతుంది. సరే, నేను చూస్తున్నాను. సో ఇప్పుడు ఈ పెట్టిన శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది రీజనబుల్ కూడా మీరు కింద కామెంట్ చేయండి. ఇది మన నానమ్మలకి అమ్మమ్మలకి వేసుకునే శారీస్. వాళ్ళనే కాదు, ఇప్పుడు ట్రెండ్ ఇది, మనం కూడా వేసుకుంటున్నాం. నాకైతే ఇవి చాలా నచ్చినాయి, ఎందుకంటే ఇవి ప్యూర్ కాటన్ పట్టు విత్ ప్యాటర్న్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి చాలా ట్రెడిషనల్ శారీస్ అండ్ వీటి కాస్ట్ కూడా అబౌవ్ 1000 ఉంది. సో ఆలోచించి తీసుకోండి గాయస్. అండ్ నాకు బాగా నచ్చినాయి, వీటి ప్యాటర్న్స్ కూడా బాగా నచ్చినాయి. సో తప్పకుండా వచ్చి వన్స్ విజిట్ చేయండి గాయస్. సో గాయ్స్, అలా చూస్తూ మనం ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ ఏంటి అంటే చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. లైక్ బ్రైడల్స్కి అయితే హెవీగా ఉన్నాయి. సో ఇక్కడ బ్రైడల్స్కి హల్దీ టు రిసెప్షన్ వరకు అన్ని సెట్స్ ఉన్నాయన్నమాట. సో నాకు ఇక్కడ లావెండర్ కలర్ బాగా నచ్చింది అండ్ లైమ్ కలర్ కూడా బాగా నచ్చింది. ఇక్కడ మెరూన్ హాఫ్ శారీ కూడా చాలా బాగుంది. సో బ్రైడల్స్ ఫోటోషూట్ చేయాలి అంటే ఇది ద బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. బికాజ్ ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అందుకనే అంటున్నాను. సో హాఫ్ శారీస్ కూడా ఉన్నాయి, చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి అండ్ ఫ్యాషన్ వేర్ కూడా ఉన్నాయి. సో మీకు ఏది కావాలంటే అది మీరు తీసుకోవచ్చు. సో గైస్, ఇక్కడ చూడండి తిను ఎంత ఓపిక్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాడో. నాకైతే తిను శారీ డ్రాప్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. సో గైస్, ఇక్కడ చూడండి, ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది డ్రెస్, అందుకని ఇది పర్టికులర్గా చేసి చూపిస్తున్నాను నేను. సో ఇక్కడ బేబీ పింక్ ఉంది, బేబీ పింక్ కూడా చాలా బాగుంది. కలర్స్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ మనం డ్రెస్ వేసుకున్నప్పుడు, అందుకని నేను చెప్తున్నా కలర్స్ని బట్టే తీసుకోవాలి. సో నాకు ఇక్కడ బేబీ పింక్ బాగా నచ్చింది. ఈ బేబీ పింక్ డ్రెస్ మాత్రం
ఆసమ్ ఉంది. నాకైతే ఈ కలెక్షన్ అయితే బాగా నచ్చింది. దీన్ని స్టిచ్ వే కూడా బాగా నచ్చింది, అందుకనే చెప్తున్నాను. సో ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. మదీనాకు వచ్చి మీరు ట్రై చేయొచ్చు వన్స్, అయితే ప్రాబ్లమే లేదు, అందుకనే చెప్తున్నాను. సో చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళకి అందరికీ ఇక్కడ సరిపడా ఉన్నాయి. సో షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే 3-5 అయితే వెళ్ళరు, అది నేను గ్యారంటీ ఇస్తున్నా. సో గైస్ మీరైతే పక్కా వచ్చి ట్రై చేయండి. సో గైస్ ఇందులో మీకు ఏ డ్రెస్ నచ్చిందో అది కూడా నాకు కామెంట్ చేయండి. గాయస్ నేను ఒకటి అడగడం మర్చిపోయాను, చెప్తారు కదా. సో మీకు ఏ టైంలో షాపింగ్ చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. బికాజ్ నాకైతే నైట్ టైం షాపింగ్ చేయడం ఇష్టం, అందుకనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. లైక్ కొంతమందికి డే టైం ఉంటుంది, కొంతమందికి ఈవినింగ్ టైం ఉంటుంది, లైక్ కొంతమందికి నైట్ టైం ఉంటుంది. బట్ నాకు మాత్రం నైట్ టైంలోనే షాపింగ్ చేయడం చాలా ఇష్టం. ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. బికాస్ నైట్ టైం అయితే చాలా కూల్గా ఉంటుంది వెదర్, అండ్ మన మైండ్ కూడా చాలా ఫ్రీ ఉంటుంది, దట్స్ వై. అండ్ అందరికీ నైట్ టైం అనేదే లేదు, ఎవరిష్టం వాళ్ళది కదా. సో అందుకని నేను అడుగుతున్నాను. బికాస్ మళ్ళీ ఇది చాలా 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 ఇక్కడ ఎండలు కొడుతుంది, అందుకని నైట్ టైంలో షాపింగ్ చేయడం చాలా బెటర్ అని చెప్తున్నాను. సో ఈ సమ్మర్లో మాత్రం నైట్ టైంలోనే షాపింగ్ చేయండి, నైట్ టైం ఆర్ ఈవినింగ్ టైంలో షాపింగ్ చేయండి. సీ గైస్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఏ కలెక్షన్ తీసుకోవాలి అనేది నేను ఆలోచిస్తున్నాను. ఎక్కడ చూసినా ముస్లిమ్సే ఉన్నారు, చాలా తెలుగు వాళ్ళు అయితే ఇక్కడ చాలా చాలా తక్కువ మంది ఉన్నారు, అందుకనే నేను అంటున్నాను. సో గైస్ ఇక్కడ ఇవన్నీ సీ టైప్ కలెక్షన్స్, లైక్ వడ్డానం ఆల్సో సీ టైప్ కలెక్షన్స్. వడ్డానం కాస్ట్ ఆల్సో వెరీ డిఫరెంట్ గైస్, ఇక్కడ హెవీ ఉంది, అందుకనే చెప్తున్నాను. సో ఇక్కడ బ్రైడల్కి సంబంధించింది హల్దీ సెట్ మాత్రం మొత్తం ఉన్నాయి, మీరు తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి గైస్, చూడండి. సీ టైప్స్ ఇట్స్ టూ కాస్ట్, దట్స్ వై ఐఎమ్ సేయింగ్. సో గైస్ ఒకటి చెప్పడం మర్చిపోయాను, హిట్ 3 మూవీ రిలీజ్ డేట్ ఈరోజే అని గుర్తుందా మీకు? సో నేనైతే మూవీకి వెళ్ళేసి వచ్చాను, రివ్యూ కూడా చెప్తాను, ఫైనల్ వరకు చూడండి, ఇందులో నా రివ్యూ కూడా ఉంటుంది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు పక్క వెళ్ళి చూడండి. బికాజ్ నాని సార్ యాక్టింగ్ వేరే లెవెల్ ఇందులో, అసలు చూస్తే మీరు మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూస్తారు, అందుకనే నేను చెప్తున్నాను. సో సార్ మాత్రం ఇరగదీశాడు ఇందులో యాక్టింగ్, అందుకనే చెప్తున్నాను. గైస్ ఎవరైనా మూవీ మిస్ అవ్వకండి, పక్కా మూవీకి వెళ్ళి చూడండి, ఇదే నా రిక్వెస్ట్. సో గాయస్ మీరు ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూడండి, ట్రైలర్ చూస్తేనే అందులోనే అర్థమవుతుంది సార్ యాక్టింగ్ ఎలా ఉంది అనేది. ట్రైలర్ చూసాకనే వెళ్ళండి మీకు నచ్చితేనే, బికాస్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి మూవీ అయితే నచ్చుతుంది, అందుకనే నేను చెప్తున్నాను. సో నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది, నేనైతే 5కి 5 రేటింగ్ ఇస్తున్నాను, అందుకనే అంటున్నాను. సో ఇంకా మూవీ రివ్యూ అనేది నేను చెప్తాను, వీడియోని లాస్ట్ వరకు చూడండి గాయస్. సో గాయస్ మీకు షాపింగ్ అంటే ఫస్ట్ ఏం గుర్తొస్తుందో అది కామెంట్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుందిగా, అందుకని నేను అడుగుతున్నాను. నాకైతే షాపింగ్ అంటే ఫస్ట్లీ డ్రెస్సెస్, శారీసే గుర్తొస్తాయి. ఒకప్పుడు బాగా డ్రెస్సెస్ ఉండేది, బట్ ఇప్పుడు శారీస్ పిచ్చి బాగా ముద్రిపోయింది నాకు. సో గాయస్ మీరు ఇలా షాపింగ్ చేస్తున్న టైంలో ఏమైనా తినాలని మీకు అనిపిస్తుందా? నాకైతే ఫుడ్ అంటే చాలా ఇష్టం, షాపింగ్ చేస్తున్న టైంలో ఇంకా తినాలనే డిఫరెంట్ థాట్స్ వస్తాయి నాకు. సో పక్క తింటూ షాపింగ్ చేయడం అంటే ఇంకా నాకు చాలా ఇష్టం. మీకు గాయస్ మీకు ఎలా షాపింగ్ చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ మీరు షాపింగ్ చేయడానికి సిటీలో ఎక్కడికి వెళ్తారు అండ్ మీ ప్రాపర్ ఎక్కడో అది కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు తెలంగాణ నుండి అయితే తెలంగాణ అని, ఆంధ్ర నుంచి అయితే ఆంధ్ర అని, లైక్ మీరు ఏ స్టేట్ నుంచి అయితే ఆ స్టేట్ అని నాకు కామెంట్ చేయండి. చూడండి గాయస్ నైట్ టైం వ్యూ ఎంత కనిపిస్తుందో. సో సిటీ లైఫ్ డిఫరెంట్ కదా ఎంతైనా, అదే నేను చెప్పాలనుకుంటున్నాను. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, దట్స్ వై.
హే ఇక్కడ టీ కప్స్ ఉన్నాయి. ఎంతమందికి డిఫరెంట్ టీ కప్స్లో తాగడం ఇష్టమో కామెంట్ చేయండి. సో నాకేమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్క కప్ కావాలి అనిపిస్తుంది. బట్ ఈ వైట్ కప్ నాకు బాగా నచ్చింది. సో ఒక సెట్ మొత్తం తీసేసుకున్నాం మేము. సో ఈరోజు మా కార్ మొత్తం నిండిపోతుంది వీటితో. సో గాయస్, మీకు టీ తాగడం ఏంటి, లైక్ కప్లో తాగడం ఇష్టమా లేక గ్లాస్లో తాగడం ఇష్టమో కామెంట్ చేయండి. ఇవి చూసారా ఎంత క్యూట్ ఉన్నాయో ఇక్కడ. అసలు ఈ కలెక్షన్ అయితే ఎంత బాగున్నాయో. ఫస్ట్ చూపించిన చూడండి, ఆ రెడ్ రోజ్ అది నేను తీసుకున్నాను. సో నాకు అది బాగా నచ్చింది. నాకు హాఫ్ శారీ ఉంది, హాఫ్ శారీ మీదకి అది బాగా సెట్ అవుతుంది, అందుకని నేను అది తీసుకున్నాను. సో ఇక్కడ కూడా బాగున్నాయి. మా మమ్మీ చూస్తుంది, మా మమ్మీకి నచ్చినవి. సో ఏమన్నా డిఫరెంట్గా ఉన్నాయా కలెక్షన్ అని. సో ఇయర్ రింగ్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ ఇయర్ రింగ్స్. సో ప్రతిదీ బాగుంది, బట్ మనం చూసే వే ఏదైతుందో దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. సో మీరేమంటారు గాయస్? సో ఇంకా చూస్తూనే ఉన్నా. ఇక్కడ ఏదైనా నాకు తీసుకోవాలనిపిస్తుంది, అందుకనే నేను చూస్తున్నాను. చూడండి ఎంత డిఫరెంట్ కలెక్షన్ ఉందో ప్రతిదీ. హే గాయస్, నేను ఒకటి అడగడం మర్చిపోయాను, ఇది మీరైతే పక్కా చెప్తారు. అదే అండి, మీకు ఇష్టమైన ఫేవరెట్ హీరో ఎవరు అని, అండ్ మీ ఫేవరెట్ హీరోయిన్ కూడా ఎవరు అని పక్క కామెంట్ చేయండి. అండ్ టుడే హిట్ 3 మూవీ రిలీజ్. సో ఎంతమంది మూవీకి వెళ్ళారు, అండ్ మూవీకి వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి, బికాస్ అది నాని సార్ది కాబట్టి. సో యాక్టింగ్ మాత్రం ఇరగదీశాడు. నేనైతే మూవీ చూశాను, మూవీ వాజ్ ఆసమ్ అండ్ సూపర్. కంటెంట్ కూడా చాలా బాగుంది అండ్ వెరీ థ్రిల్లింగ్ మూవీ అన్నమాట. సో పక్కా వెళ్ళి చూడండి. నాని సార్కి న్యాయం చేయాలి అంటే మీరు మాత్రం వెళ్ళి చూడాల్సిందే, అందుకనే చెప్తున్నాను. సో గైస్, ఇక్కడ రింగ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ కలెక్షన్స్లో ఉన్నాయి రింగ్స్. ఈ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇక్కడ లేడీస్కి బ్రాచ్లెట్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా నాకు బాగా నచ్చాయి. కలెక్షన్ అయితే బాగుంది, అందుకని నేను తీసుకుంటున్నాను. సో గాయ్స్, ఇక్కడ నాకు ఈ బర్డ్ పేర్ మాత్రం చాలా బాగా నచ్చింది. నేను మాత్రం ఇది తీసుకున్నాను. ఎంత క్యూట్ ఉంది అంటే ఇది, అబ్బాబ్బాబ్బా, చూస్తుంటే ఇలానే చూడాలనిపిస్తుంది వీటిని. మేమైతే తీసుకున్నాము. మా మమ్మీకి కూడా ఇవి బాగా నచ్చినాయంట. సో మా ఇంట్లో పెట్టుకోనికి మేము ఒక 4 తీసుకున్నాము. ఇవి ఎంత క్యూట్ ఉన్నాయో కదా, మీరు కూడా వస్తే ట్రై చేయండి తీసుకోనిక. సో గాయ్స్, ఇవన్నీ మగ్గం లైక్ హ్యాండ్మేడ్ బ్లౌజెస్ అన్నమాట, హ్యాండ్మేడ్ బ్లౌజెస్ డిజైన్స్ ఇవన్నీ. సో ఇవి కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. సో ఇఫ్ మీరు మదీనాకి వస్తే ఇవి మాత్రం తప్పకుండా ట్రై చేయడం మర్చిపోకండి. సో ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకునే విధంగా ఉన్నాయి కదా. సో మనీ ఎక్కువ అవుతుందని ఆలోచించకండి, మనీ చాలా రీజనబుల్ ఉన్నాయి ఇక్కడ. సో గైస్, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ మనకి ఇలా ఓపెన్ చేసి ప్యాటర్న్ కూడా చూపించారు. సో డ్యామేజ్ కూడా ఏం లేదు. మేము ఒక 6 తీసుకున్నాము బ్లౌజెస్. మాకు ఇప్పుడు అంత ఎర్లీగా కావాల్సి వచ్చాయి, అందుకని తీసుకున్నాము. దట్స్ వై. సో గైస్, ఫైనల్లీ ఇది చూడండి గైస్, ఇట్స్ లుకింగ్ డిఫరెంట్, దట్స్ వై ఐఎమ్ టేకింగ్ దిస్. సో గైస్, వీళ్ళు ఎంత కష్టపడితే ఇలా నిల్చొని అమ్ముకుంటున్నారు కదా. సో నాకైతే వాళ్ళ కష్టం అయితే చూడలేకపోయినా. సో ఎవరైనా మదీనాకి వస్తే దగ్గర ఏమైనా తీసుకొని ట్రై చేయండి. నేను మాత్రం ఒకటి తీసుకున్నాను, ఇప్పటికీ షాపింగ్ ఫుల్ అయిపోయింది. సో గైస్, మీరు తప్పకుండా తీసుకోండి ఏమైనా నచ్చితే మీకు. ఓకేనా గైస్? ఇంకా మ్యాంగోస్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, ఫైనల్లీ మదీనాలో షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము మేము. సో ఫైనల్లీ నేను ఒక బెలూన్ తీసుకున్నాను ఈ చిటిదానికి. సో ఇది రాక్షసి అంటే పెద్ద రాక్షసి అని చెప్పొచ్చు. సో మేమైతే షాపింగ్ చేస్తున్నంతసేపు మమ్మల్ని పెద్దగా సతాయించింది. సో ఫైనల్లీ మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాం, మెట్రోలోనే మేము రిటర్న్ వచ్చేస్తున్నాం మళ్ళీ. సో గాయస్, నా వీడియో అయితే ఫైనల్లీ ఇలా అయిపోయింది. సో గాయస్, షాపింగ్ కూడా నేను ఇలా చేశాను. సో ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి అంటే కామెంట్లో కామెంట్ చేయండి.
अगला स्टेशन एरागड्डा दरवाजे। Okay guys, see you on next video. Subscribe for more. Don't forget to comment, like, share, subscribe. Love you all. Bye bye.